అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి జనవరి 2 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమనంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేఖలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పాను. మన గురువు పేరు వచ్చి పండిత రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. దూర ప్రాంతం ఉన్నవారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం తెలుపుతారండి. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. స్త్రీ పురుష గుప్త సమస్యలు కూడా పరిష్కారం చెప్తారు. ఎటువంటి సమస్యలున్నా కూడా ఒక్కసారి మన గురుగారిని సంప్రదించండి. మీ ప్రతి ఒక్క సమస్య కూడా ఖచ్చితంగా పరిష్కారం చెప్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వ విషయానికి వస్తానండి. ఈ రాశివారు చాలా మంచి మనస్తత్వం గలవారు. అలాగే ఎదుటివారు ఏమైనా కష్టాల్లో ఉంటే మంచి తెలివితేటలతో నైపుణ్యంతో ఆలోచించినటువంటి మేధావులనే చెప్పుకోవాలి. అయితే మీ గురించి చెప్పాలంటే ఇంకా విశేషమైనటువంటి గొప్ప మనుషులను కూడా చెప్పాలండి. ఎందుకో తెలుసా, మీకున్నటువంటి మాట తీరు, అలాగే మీరెట్టే ఆకర్షించినటువంటి రూపము, అలాగే మీరు చేసినటువంటి ప్రతి పని కూడా ఎదుటి వ్యక్తుల యొక్క ఇంప్రెస్ అయ్యే విధంగా ఉంటాయి. అంటే మీ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే చాలా కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు. మిమ్మల్ని చూసి 10 మంది మీ ద్రోవలు నడిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అయితే అందరికంటే కూడా చాలా విభిన్నమైనటువంటి మనుషులను చెప్పుకోవాలండి. ముఖ్యంగా రేపటి రోజున మీ పనులు కొంచెం నత్తరహం సాగినట్లుగా మీకు అనిపిస్తుంది. ఈ పని ఈ పాటికి అయిపోవాలి కదా, ఇంకా ఎందుకు అవ్వలేదనే చిన్న అసహనం అనేది రేపటి రోజు మీలో కొంత కలగవచ్చు. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఇది కేవలం తాత్కాలిక మాత్రమే. తప్పకుండా నెలాఖరులోపు మీ పరిస్థితి తప్పకుండా ఒక పూర్తి మార్పు అనేది మీరు చూస్తారు. కంట్రోల్ అనేది మొత్తం మీ చేతిలోనే వస్తుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలను, అలాగే కుటుంబ సంబంధాల విషయాల్లో మీకు ఊహించినటువంటి అనుకున్న ఫలితాలు రేపటిలో కనిపిస్తాయి. అలాగే మీరు తీసుకున్నటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా ఆస్తికి లేదా దీర్ఘకాలిక పెట్టుబడులకి సంబంధించినవి మీ భవిష్యత్తుకు ఒక బలమైనటువంటి పునాది వేస్తాయి. అయితే ఈ రాశి వారికి ఏంటంటే ఒక చిన్న మైనస్ పాయింట్ అనేది ఉంటుందన్నమాట. దాని గురించి చెప్పుకోవాలంటే అదే మొండితనము, కోపం. ఒక్కోసారి మీరు మాటపడినటువంటి పట్టు విన్నటువంటి రేపటి రోజు మీరు ఆ యొక్క స్వభావాన్ని కొంచెం పక్కన పెట్టి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండాలి. పరిస్థితులకు తగిన విధంగా మిమ్మల్ని మీరు మార్చుకుంటే తప్పకుండా మీకు రేపటి రోజున తిరిగినటువంటి విజయాలు పొందుతారు. అలాగే ఎటువారు చెప్పేది పూర్తిగా విన్న తర్వాతే మీ నిర్ణయం అని చెప్పడం అలవాటు చేసుకోండి. అలాగే ఉద్యోగస్తులకు రేపటి రోజున చాలా నిలకడగా, అలాగే పెద్దగా ఒడిదుడుకులు ఏవి కూడా లేకుండా సాగిపోతుంది. గత కొన్ని రోజులుగా మీరు అనిపిస్తున్నటువంటి పని ఒత్తిడి రేపటి రోజున మీకు కొంత వరకు తగ్గినట్లుగా మీ మనసు కనిపిస్తుంది. మీరు ప్రశాంతంగా ఊపిరి పీల్చేటువంటి సమయం కనిపిస్తుంది. అలాగే మీరు చేసినటువంటి పనితీరు పట్ల మీ పై అధికారుల లోపల చాలా అసంతృప్తిగా ఉన్న బయటకు మాత్రం పెద్దగా మిమ్మల్ని పోవకపోవచ్చు. దానికి కారణము వారు మీ నుండి ఇంకా ఎక్కువగా పనితీరును ఆశిస్తూ ఉండవచ్చు. అంత మాత్రాన మీ పనికి గుర్తింపు లేదని చెప్పి మీరు ఎక్కడా కూడా నిరుత్సాహపడిన అవసరం లేదండి. సరైనటువంటి సమయంలో మీకు దగ్గరినటువంటి ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్లు కానీ ఖచ్చితంగా వస్తాయి. అలాగే మీతోటి ఉద్యోగస్తులతో సంబంధాలు బాగుంటాయి. మీ టీంలో ఎవరికైనా కానీ సమస్య వస్తే మీరే ముందుండి వారికి సహాయం చేస్తారు. దీనివల్ల ఏంటంటే మీ పై వారికి గౌరవం కూడా పెరుగుతుంది. కానీ ఆఫీస్ పాలిటిక్స్ జోలికి వస్తే మాత్రం పెద్దగా మీరు వెళ్ళకపోవడం మంచిది. ఒకవేళ మీరు ఉద్యోగం మారాలని చెప్పి సీరియస్గా ప్రయత్నం కనుక చేస్తే ఈ యొక్క రేపటి రోజున మీకు మంచి కాల్స్ వచ్చినటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగానికి మాత్రం రివైన్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. చేతిలో గట్టి ఆఫర్ లెటర్ ఉన్న తర్వాతనే ముందడుగు వేయటం అనేది ఈ రాశి వారికి ఫేస్ అని చెప్పుకోవాలి. అలాగే బ్యాంకింగ్, ఫైనాన్స్, అకౌంట్స్, అలాగే క్రియేటివ్ ఫీల్డ్, డిజైనింగ్, ఆర్ట్స్ ఇటువంటివి ఉన్నవారు కూడా రేపటి రోజున అద్భుతంగా కలిసి వస్తుంది. రేపటి రోజున మీ యొక్క వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా చాలా బాగా కుదురుతుంది. అలాగే ఆఫీస్ టెన్షన్స్ ఇంటికి తీసుకురాకుండా కుటుంబంలో సంతోషం గడుపుతారు. రేపటి రోజు ఇది మీ మానసిక ప్రశాంతను మరింత ఎక్కువగా పెంచుతుంది. అలాగే వ్యాపారస్తులకు ఇది లాభాల పంట పండించినటువంటి ఫైనల్గా చెప్పుకోవాలి. అయితే ఆ లాభాలు అనేవి కూడా మీ ఊరికే రావండి. దానికి తగినటువంటి స్మార్ట్ వర్క్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది.
మీ పోటీదారులు రేపటి రోజున మీకు గట్టి పోటీ కూడా ఇవ్వడానికి ప్రయత్నించవచ్చు. వారు మీ యొక్క కస్టమర్లను ఆకర్షించడానికి కొత్త ఆఫర్లు కూడా పెట్టవచ్చు. కాబట్టి మీరు ఏం తగ్గలేదు లేండి అన్నట్లుగా కొత్త బిజినెస్ వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి. ఇక మీ పాత కస్టమర్లతో మంచి సంబంధాలు మెయింటైన్ చేయడం వల్ల వారు ఎక్కడికి కూడా వెళ్ళరనమాట. ఇక ఈ రాశి వారు ఏంటంటే తప్పకుండా రేపటి రోజు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఏంటంటే కనుక కొంతమంది వ్యక్తులకు మీరు చేసినటువంటి పనితీరును అలాగే మీరు చేసినటువంటి పనిని ఇంకొక స్పెషల్ ఐడెంటిఫికేషన్ మీరు పొంది ఉంటారు కదా, దాన్ని ఎదుటి వ్యక్తులకి చెప్పడం వల్ల ఏంటంటే మీరు దాన్ని కోల్పోయిన వారు అవుతారు. అంటే మీకంటూ మీరు స్పెషల్గా క్రియేట్ చేసుకున్న కూడా దాన్ని పక్క వాడికి చెప్పడం వల్ల అది మీకు మైనస్ పాయింట్ అవుతుంది. కాబట్టి రేపటి రోజు మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే మిమ్మల్ని మాటల్లో పెట్టి ఎవరైనా మీ గురించి కొత్త విషయాలు కానీ లేదంటే మీరు చేసినటువంటి పనితీరును మరింత ఎక్కువగా పొగడము, మిమ్మల్ని కొంత పొగడతలకు గురి చేసే విధంగా చేసి మీ మాటలను అన్నీ కూడా మదిపెట్టి మీ ద్వారా అన్ని విషయాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అయితే ఇక్కడ మీరు చేస్తారంటే మిమ్మల్ని పొగిడేసరికి ఒక్కసారిగా మీరు ఆకాశంలోకి వెళ్ళిపోయి మీరు చేసినటువంటి పని గురించి అలాగే ప్రతి ఒక్క విషయాన్ని కూడా చెప్పడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడకపోతే మీరు ముందు ముందు రోజుల్లో చాలా అంటే చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే క్రెడిట్ కార్డులు వాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అవసరానికి మించి ఎక్కడా కూడా కొంతమంది వ్యక్తులకి రిస్క్ తీసుకోవడం మరి సహాయాన్ని అందివ్వకండి. అలాగే షేర్ మార్కెట్ కంటే కూడా స్థిరాస్తి లేదా బంగారం మీద పెట్టుబడి పెట్టడానికి మీకు అనుకూలంగా రేపటి ఉంది. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ లేదా ప్రభుత్వ బాంధాలు లేదా డబ్బు దాచుకోవడం కూడా చాలా మంచి నిర్ణయం అనమాట. కాబట్టి ఇటువంటి ట్రై చేయండి. సాధారణంగా మీరు చాలా దృఢంగా ఉంటారు, కానీ ఏంటంటే ఈ రాశి వారికి గొంతు చాలా సున్నితంగా ఉంటుంది. అయితే వాతావరణ మార్పుల వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేవి రావచ్చు. కాబట్టి చల్లని పదార్థాలు అలాగే ఫ్రిడ్జ్ వాటర్ తీసుకోవడం వల్ల గొంతు నొప్పి అలాగే గొంతు గలగలనేటువంటి గొంతు వాపు వంటివి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయం జాగ్రత్తగా ఉండండి. అలాగే థైరాయిడ్ సమస్య ఉన్న వారికి మందులు క్రమం తప్పకుండా వాడుకోవాలి. చిన్న నిర్లక్ష్యం కూడా చేయకండి. అలాగే మీరు భోజన ప్రియులు కాబట్టి రుచికరమైన ఆహారం కనిపిస్తే కంట్రోల్ చేసుకోవలేరనమాట. కాబట్టి బయట ఫుడ్ ఆయిల్ ఇటువంటి తగ్గించుకోకపోతే అంటే ఏమైనా సరే గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు కూడా రావచ్చు. అలాగే మానసికంగా మీరు స్ట్రాంగ్గా ఉంటారు, కానీ ఒకే ఒక రొటీన్ లైఫ్ వల్ల ఏదో తెలియనటువంటి బోర్ ఫీలింగ్ అనేది బద్ధకం అనేది మిమ్మల్ని ఆవహించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఉదయం నిద్ర లేవడం చిన్నపాటి వాకింగ్ చేయడం ఇటువంటి అలవాటు చేసుకుంటే ఆ బద్ధకం వదిలిపోతుంది. అలాగే మీ యొక్క మొండితనం వల్ల కొన్నిసార్లు అనవసరమైనటువంటి స్ట్రెస్ తీసుకుంటారు. అయితే ఏదో అయిపోయిందని చెప్పి గడిచిపోయిందని లైట్ తీసుకోండి. అయితే కుటుంబ జీవితంలో రేపటి మీకు పెద్ద రిలీఫ్ అనేది చెప్పుకోవాలి. బయట ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా ఇంటికి రాగానే రేపటి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ భర్త లేదా భార్య మీకు అన్ని విధాలుగా కూడా అండగా నిలబడతారు. అలాగే మీ మాటలు కూడా పూర్తిగా అర్థం చేసుకుంటారు. మీ ఇద్దరి మధ్య అనుబంధం మరింత ఎక్కువగా బలపడుతుంది. ఏదైనా చిన్న విషయంలో వాదన వచ్చినా కూడా మీరు కొంచెం తగ్గి ఉండటం వల్ల పెద్ద గొడవ కాకుండా అయిపోతుంది. వారితో కలిసి ఏదైనా టెంపుల్కి వెళ్ళడం కానీ షాపింగ్ వెళ్ళడం కానీ ఎదుటి వ్యక్తులు చాలా సంతోషిస్తారు. అలాగే ఇంట్లో పండగ వాతావరణం ఏర్పడుతుంది. దూర బంధువులు ఇంటికి రావడం కానీ లేదంటే మీరు పాత వ్యక్తులు కలుసుకోవడం, పాత బంధువులను అలాగే పాత స్నేహితులు కలుసుకోవడము, తోబుట్టులతో ఆస్తికరమైనటువంటి చర్చలు ఏమైనా ఉంటే రేపటి రోజున కొలిక్కొచ్చడానికి అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది, కానీ వారి చిన్న చిన్న అవసరాలు తీర్చడం మర్చిపోకండి. ఇక ప్రేమలో ఉన్న వారికైతే రేపటి రోజు చాలా రొమాంటిక్గా ఉందని చెప్పుకోవాలండి. మీ పార్ట్నర్స్ మీకు ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ కానీ ఇటువంటి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా పరిచయించినందుకు సింగిల్స్గా కూడా సోషల్ మీడియా ద్వారా లేదంటే స్నేహితుల ద్వారా ఆసక్తికరమైనటువంటి కొత్త వ్యక్తి రేపటి మీకు పరిచయం కావచ్చు. అయితే పూర్తిగా కొంత తొందరపడి కమిట్ అయితే ఇవ్వకండి. ఎందుకంటే చాలా అంటే చాలా నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి ముందు ముందు రోజుల్లో మరిన్ని ఎక్కువగా వారి గురించి తెలుసుకోవాలి. కాబట్టి ఒకసారి రాంగ్ స్టెప్ అనేది వేసుకోకండి. అలాగే రేపటి రోజు కొన్ని కొత్త వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. అలాగే వంటగదిలో కొత్త ప్రయోగాలు చేసి ఇంట్లో వారిని కూడా మెప్పిస్తారు. అయితే పని ఒత్తిడిలో పడి ఆరోగ్యాన్ని ముఖ్యంగా నడుము నొప్పి కాళ్ళ నొప్పులు అస్సలు నిర్లక్ష్యం చేయకండి. వర్కింగ్ ఉమెన్స్కి ఆఫీస్లో మంచి గుర్తింపు అనేది రేపటి రోజు లభించబోతుంది. మీ ఐడియాలకు బాస్ అనేవి రేపటి రోజు ఫిదా అయిపోతారు. మీకు ప్రమోషన్ ఛాన్స్ కూడా బలంగా ఉన్నాయి. ఇంటి బాధ్యతలు ఆఫీసు బాధ్యతలు బ్యాలెన్స్ చేయడంలో కొంచెం మీకు అలసట అనిపించినా కూడా చాలా విజయవంతంగా నెట్టుకొస్తారు. ఇక విద్యార్థులకు రేపటి రోజు కొంచెం పరీక్ష సమయమే. చదువు మీద పూర్తి ఏకాగ్రత పెట్టకపోవచ్చు. మనసు ఇతర వ్యాపారాల మీద మల్లుతుంది. చదవడానికి కూర్చున్నప్పుడు నిద్ర రావడం లేదంటే వేరే ఆలోచనలు రావటము కూడా జరుగుతాయి. దీన్ని అధిగమించడానికి ఒక టేబుల్ వేసుకొని ఖచ్చితంగా ఫాలో అనేది అవ్వండి. అలాగే సెల్ ఫోన్ చదివేటప్పుడు కూడా సమయంలో దూరంగా ఉంచడం చాలా అవసరము. చదువులో కొంచెం డైలీ అయినా కూడా ఏదైనా మీకు యాక్టివిటీస్ డాన్స్ ప్లాట్లు డ్రాయింగ్ క్విజ్ ఇటువంటివి మాత్రం ఆధారపడతారు. స్కూల్ లేదా కాలేజ్ తరపున పాల్గొనే పోటీల్లో మీకు మంచి బహుమతులు కూడా రేపటి రోజున వస్తాయి. కాబట్టి రేపటి రోజున అదృష్ట అంశాల గురించి అయితే తెలుసుకుందాం కదండి. రేపటి రోజు అందాక కూడా మీకు అనుకూలమైన రోజు చెప్పుకోవచ్చు. లక్ష్మీదేవి యొక్క ఆరాధన మీకు అన్నా కూడా రేపటి రోజున అనుకూలంగా అయితే ఉండబోతుంది. మరి తెలుసుదాకండి రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.